దిస్ ఇస్ నందు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషనబుల్ ఫ్లేవర్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇఫ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈరోజు మీతో నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకుంటున్నానండి. సో మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేశాను. సో లాస్ట్ డే పెట్టిన పూలన్నీ క్లీన్ చేసేసి నెక్స్ట్ తులసమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నిన్నటి పూలన్నీ తీసేసి అక్కడ చుట్టూ కూడా క్లీన్ చేస్తున్నాను వాటర్తోని. మీరు చూడొచ్చు మంచిగా అక్కడ తులసమ్మ ముందైతే మంచిగా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసాము. అండ్ నెక్స్ట్ ఇలా వాటర్ తులసమ్మకి అలా పోస్తే చాలా మంచిది అంట. సో డైలీ అయితే అలా ఖచ్చితంగా వాటర్ అయితే మేము అలా పోస్తూ ఉంటాము. అండ్ అక్కడ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ పూలవన్నీ పెడుతూ ఉన్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న పూలల్లో బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో బట్ నేమ్ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ నేనైతే నెక్స్ట్ పూలతో మంచిగా డెకరేట్ చేస్తున్నాను. ప్రతి డే ఫ్లవర్స్ అనేది చేంజ్ చేస్తూ మార్నింగ్ ఇలా ఫ్లవర్స్ పెడుతూనే ఉంటాము. అక్కడ ఫ్లవర్స్ అవన్నీ పెట్టి ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గర దీపం వెలిగిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు ఎంత బాగుంది అనేసి. సో ఇలా కంప్లీట్ చేసి అండ్ నాకు ఎందుకో మా కమ్యూనిటీ ఇట్లా జస్ట్ చూపించాలనిపించింది. చాలా గ్రీనరీ ఉంటుంది మా ఇంటి ముందు అయితే మీరు చూస్తూ ఉండొచ్చు. చూడండి ఎంత గ్రీనరీ ఉంది అనేసి. సో జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఒక రాగి బౌల్లో నిండుగా వాటర్ పోసి అండ్ ఇలా ఫుల్గా ఫ్లవర్స్ వేసి పసుపు కుంకుమ వేసి డోర్ దగ్గర పెడతామండి. మేమైతే ఇలా రెగ్యులర్గా డైలీ చేస్తూనే ఉంటాము. అండ్ డైలీ ఫ్లవర్స్ వాటర్ని తీసేసి ఫ్రెష్ వాటర్తోనే అలా ఖచ్చితంగా పెడుతూ ఉంటాము. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే నేను దీపం వెలిగించానండి. దీపం వెలిగించి మంచిగా దండం పెట్టుకున్నాను. మీరు చూడొచ్చు దీపం వెలుగులలో ఎంత మంచిగా కనిపిస్తుంది. పూజ అంతా అయిపోయాక ఇలా ఇంట్లో ధూపం వేస్తాము. మేమైతే ఎవ్రీ ఫ్రైడే అండ్ మండే ఇంట్లో ఖచ్చితంగా ధూపం ఇలా వేస్తూ ఉంటాము. పూజ అంతా అయిపోయాక ఫస్ట్ చేసే పని టీ తాగడం. మేమైతే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ అయితే తాగుతూ ఉంటాము. సో ఫస్ట్ ఇక్కడ టీ పెట్టేసి అండ్ మా బాబుకి పాలు పెట్టాను. టీ తాగేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈరోజు నేను పాలకూర ఫ్రై చేస్తున్నాను. వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి అందులో పాలకూర వేసి అయితే దాన్ని మంచిగా ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే పాలకూరకు మట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఇలా సాల్ట్తో కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాటర్తో 2-3 టైమ్స్ అలా క్లీన్ చేసుకుంటే ఈ స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి నాకు చాలా యూజ్ అవుతున్నాయి. అండ్ అందులో ఐటమ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. నేను ఇవి ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేశాను. నాకైతే బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ ప్రైస్ కూడా వచ్చేసి చాలా తక్కువ. ఇక్కడ బాబుకి రైస్ పెట్టేసి నేనైతే కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. పాలకూర ఫ్రై అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఏం లేదండి, జస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు అలా వేసేసి అండ్ ఆనియన్ పచ్చిమిర్చితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో అవన్నీ ఫుల్గా వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. అండ్ ఈ కరివేపాకు వచ్చేసి మన గార్డెన్లో ఉంది అండి చెట్టు. చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది.
ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వేసుకొని అండ్ దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ పాలకూర వేసేయాలండి. పాలకూర కూడా చాలాసేపు మంచిగా ఫ్రై అవ్వనియాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని మంచిగా ఫ్రై అవ్వనియాలి. సో కొద్దిగా ఉప్పు వేసుకుంటే పాలకూర కర్రీ అనేది రెడీ అవుతుంది. అండ్ లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. టేస్ట్ మాత్రం అసలు చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను నా స్టైల్లో పల్లి చట్నీ చూపిస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి. ఏం లేదు, ప్యాన్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేసి ఇలా దూరగా వేయించాలి. సో ఈ దూరగా వేయించాక నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వాటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచండి. చాలామంది ఏం చేస్తారంటే వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారు. ఆల్రెడీ పల్లి అంటేనే మనకు కొంచెం ఫ్యాట్ అండ్ ఆయిల్ ఇంకా ఎక్కువ యూస్ చేస్తే అది మంచిది కాదు. సో జస్ట్ ఇలా ప్యాన్లో ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పల్లీలు, పచ్చిమిర్చి చల్లారాక వాటిని మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. అండ్ అందులోనే కొన్ని పుట్నాలను వేయాలి. అవన్నీ వేసాక నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్ అనేది చూసి వేసుకోండి, మీకు తర్వాత కూడా వేసుకోవచ్చు. అండ్ కొద్దిగా షుగర్, 1 స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసుకొని ఇలా మిక్సీ జార్లో మిక్స్ చేసుకోండి. సో ఫైన్ పేస్ట్ అయ్యాక జస్ట్ తాలింపు పెట్టుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం షుగర్ వేసాం, చింతపండు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తినడానికి. మీరు ట్రై చేయండి. ఇక్కడ నేనైతే ఇది వెయింగ్ మిషన్ ఓపెన్ చేస్తున్నానండి. ఎప్పుడైనా వెయిట్ చెక్ చేసుకుందామంటే హాస్పిటల్ వెళ్ళినప్పుడే చెక్ చేసుకోవడం అవుతుంది. సో ఇంట్లో ఉంటే కూడా అలా ఎప్పుడైనా చూసుకోవస్తుంది కదా అనేసి మేము తీసుకున్నాము. రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ ఓపెన్ చేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. అండ్ ఇది వీనస్ కంపెనీది. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ వెయిట్ కూడా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఏం లేదండి, జస్ట్ బ్యాటరీస్తోనే రన్ అవుతూ ఉంటుంది. ఇది మనం ఎన్ని రోజులైనా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ బ్లాగ్ అనేది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.